కనపడతా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్. కార్పొరేషన్ సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. నల్గొండ, రామగుండం ఈ రెండు కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. రెండు చోట్ల కూడా అధికార పార్టీ మ్యాజిక్ ఫిగర్ అయితే దాటేసింది. ఆ రెండు కార్పొరేషన్లలో కూడా బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. ఇక రామగుండంలో కాంగ్రెస్ 31 కార్పొరేషన్స్ తో బీఆర్ఎస్ 12 కార్పొరేషన్లు, ఇతరులు 3, బీజేపీ 1 సీటు దక్కించుకున్నారు. ఇక నల్గొండలో కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 5, బీజేపీ 2, ఇతరులు 6 స్థానాల్లో గెలిచారు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. సిపిఐ అక్కడ కార్పొరేషన్ దక్కించుకుంది. స్పష్టమైన ఆధిక్యంతో కొత్తగూడెంలో కామ్రేడ్లు పాగా వేశారు. నల్గొండ, రామగుండం కార్పొరేషన్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. రెండు చోట్ల అధికార పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఆ రెండు కార్పొరేషన్లలో కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. ఇక రామగుండంలో కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 12, ఇతరులు 3, బీజేపీ 1 సీట్ అయితే దక్కించుకున్నారు. నల్గొండ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 5, బీజేపీ 2, ఇతరులు 6 స్థానాల్లో గెలిచారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఇక్కడ ఈక్వేషన్స్ మారింది. ఎందుకంటే అక్కడ సిపిఐ ఆ కార్పొరేషన్ గెలుచుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ స్పష్టమైన ఆధిక్యంతో కామ్రేడ్లు అయితే పాగా వేశారు. గతంలో మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికి వస్తే అటు సిపిఐ అటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పొత్తుల భాగంగా ముందుకెళ్లాయి. కానీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి సెపరేట్ గా సిపిఐ పోటీ చేయడం, ఇక్కడ గెలవడం, కొత్తగూడెం కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడం మనం చూస్తున్నాం. ఒక్కొక్క మున్సిపాలిటీకి సంబంధించి ఒక్కొక్క కార్పొరేషన్ సంబంధించి ఉదయం నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ ఎక్కడ ఎటువంటి తారతమ్యం లేకుండా ఏమీ తప్పులు లేకుండా ఏ మున్సిపాలిటీలో ఏ కార్పొరేషన్లో ఏ